రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాపూర్ గ్రామంలో రేకుల చెరువులో అక్రమంగా బావిని తవ్వి చెరువులో మట్టి పోయడంతో ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులో పోసిన మట్టి అధికంగా ఉండడం వలన రైతుల పంట పొలాలు నీట మునుగుతున్నాయని ఆ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ గ్రామ సర్పంచ్ దేవేందర్ నాయక్ మాట్లాడుతూ గ్రామంలో గల రేకుల చెరువు సికం భూమిలో అక్రమంగా బావిని తవ్వడంతో చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు నష్టపోవడంతో స్థానిక ఎంఆర్ఓ ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి ఎంఆర్ఓ సురేష్ వెళ్లి పరిశీలించి బావి తవ్విన మట్టిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రఘు, మాజీ సర్పంచ్ దేవేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండలం రాజన్న సిరిసిల్ల డిస్టిక్ మాది నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ. నేను మాజీ సర్పంచ్ని, ప్రస్తుతం నేను మాజీ సర్పంచ్ని. అయితే మా మొర్రాపూర్ గ్రామంలో ఒక రేగుల చెరువు అనేది ఉంది. ఆ రేగుల చెరువు దగ్గర ఈ బుక్యా కపూర్ నాయక్ అనే ఒక మా సర్పంచ్ పదవి అయిపోయిన వెంటనే దొంగతనంగా ఒక వారం 10 రోజుల్లోనే సికం భూమిలో పెద్ద బావిని తవ్వడం జరిగింది. ఇట్టి బావిపై నేను ఎంఆర్ఓ సార్కు, ఇరిగేషన్ వాళ్ళకు కాంప్లిమెంట్ ఇస్తే వాళ్ళు దాన్ని ఆపుదల నిలుపుదల చేసి ఆనాడే మన ఇరిగేషన్ డిఈ సార్, ఈ గారు, ఎంఆర్ఓ సార్ వీళ్ళందరూ కలిసి మట్టి తీయాలి, మట్టి తీస్తే బాగుంటుంది, అది మట్టి 50 ఎకరం భూమి కబ్జా గురవుతుంది కనుక మట్టి తీయాలని ఆనాడే ఆదేశించారు. దాన్ని ఈ బుక్యా కపూర్ నాయక్ ఇప్పటి వరకు తీయక ఈరోజు భారీ వర్షం కురవడం వల్ల ఆ నీళ్ళు అనేది బాగా పైకొచ్చినాయి. ఆ బావి చుట్టూ నీళ్ళే ఉంది. దాని చుట్టూ మొత్తం పెద్ద ఎత్తున ఈ విధంగా మట్టిపోవడం వల్ల ఈ ఎకరం నీళ్లు పైకి వెళ్ళడం వల్ల ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళు కూడా నష్టపోవడం జరుగుతుంది. ఆ ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళు కూడా అందరూ ఒత్తుకుంటారు. ఈ బావి వల్ల మేము ఇచ్చిన పంట పొలాలు ఖరాబ్ అయిపోయినాయి. దయచేసి ఈరోజు మన ఎంఆర్ఓ సార్ గారు వచ్చి పర్యవేక్షించడం జరిగింది. దాన్ని వెంటనే 2-3 రోజుల్లోనే ఆ మట్టిని తీయాలని ఆదేశించడం జరిగింది. దయచేసి ఈ మొర్రాపూర్ గ్రామ పంచాయతీ యొక్క చెరువును, మరియు అదేవిధంగా ఆ చెరువులో ఉన్న గ్రామానికి సంబంధించిన మంచినీళ్ళకి బావి ఉంది. ఈ బావి నుండి ఎటువంటి డిస్టెన్స్ లేకుండా దాదాపు 60-70 మీటర్ల డిస్టెన్స్లోనే ఈ బావి తవ్వడం జరిగింది. ఇట్టి బావి ఎటువంటి పర్మిషన్ లేదు. ఇది వాటా చట్టానికి విరుద్ధంగా ఉంది. ఎఫ్టీఎల్ తర్వాత దాదాపు 30 మీటర్ల బఫర్ జాగ్ ఉంటుంది. ఆ తర్వాత సికం ఉంటుంది. ఇదన్నీ మా ఊరులందరినీ మభ్యపెట్టి బుక్యా కపూర్ నాయక్ ఇది నా ప్రైవేట్ ల్యాండ్ అని అనుకుంటూ ఈరోజు బావి తవ్వడం జరిగింది. ఎకరం భూమి చెరువు సికాన్ని కబ్జా చేసుకోవడం జరిగింది. దయచేసి దీన్ని అధికారులు గుర్తించి దీన్ని వెంటనే నిలుపుదల చేయాలి. ఇట్టి వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మా ఊరు తరఫున మేము కోరుతున్నాం. ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, మరి ఇంకా మా ఊరు తరఫున ఒక 2 పెద్ద మనుషులు ఆడ విజిట్ చేస్తున్న సందర్భంలో కపూర్ నాయక్ అంటేనే మరియు తన భార్య నీ సంగతి చూస్తాము అని నోటి మాటలు, నువ్వెంత, నీ బతికెంత, నేను చంపేస్తా, నీ గుద్దల దమ్మున్న పని చేసుకో, నేను తొక్కుతా అన్నట్టు నా పైన దురుసుగా మాట్లాడడం జరిగింది. తన వల్ల నాకు ప్రాణభయం కూడా ఉంది. రేపు భవిష్యత్తులో తను డబ్బున్నవాడు, నాకు ఏమైనా అయినా కూడా తనదే బాధ్యత. తన వల్ల నాకు చాలా ప్రాణభయం ఉంది. వెంటనే దీన్ని మరి మన ఎంఆర్ఓ సార్ రిజిస్టర్ ఉన్నారు, వారి ముంగంటే నా పైన దురుసుగా మాట్లాడడం జరిగింది. దయచేసి దీన్ని కొంచెం కఠినంగా చర్య తీసుకోవాలి. తనపై నేను ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్ కూడా కేసు పెట్టడానికి పోతున్నాను. ఇదంతా మొర్రాపూర్ రేగుల చెరువు. ఇదంతా మొర్రాపూర్ రేగుల చెరువు. ఆ రోజు బుక్యా కపూర్ నాయక్ అంటేనే బావి తవ్వి మట్టి మొత్తం ఈ విధంగా చేయడం జరిగింది. దాదాపు ఎకరం భూమి దాదాపు ఈ ఎకరం భూమి భూమిని ఈ బావి తవ్వి సికం చెరువులో ఇవ్వడం జరిగింది. అధికారులేమో దీన్ని సికం కాదని చెప్పిర్రు. ఈరోజు అధికారులు రావాలి, ఇది సికమా కాదా వాళ్ళే తెలియజెప్పాలి. దయచేసి ఇది ఇలా ఉంటే చూడండి మొత్తం కబ్జకోర అయిపోయింది.
సిక్కం భూమి ఇది. ఇటు మట్టి వేయడం వల్ల అటు దాదాపు ఎకరం భూమి రైతుల మొత్తం నాశనం అయిపోయింది. అటు రైతులది. దయచేసి మొర్రాపూర్ గ్రామంలో తవ్విన ఈ బావిని వెంటనే ఈ మట్టిని కూడా తీపించే ప్రయత్నం చేయాలి. లేకుంటే దీనికి ఎంతవరకు పోవాలో అంతవరకు మేము వెళ్తాం. నీళ్ళు రాకుండా మొత్తం మట్టిని ఈ విధంగా చేయడం జరిగింది. బుక్యా కపూర్ నాయక్. ఇగో నీళ్ళు రాకుండా మొత్తం నీళ్ళు రావడానికి మొత్తం అడ్డుకట్ట కట్టడం జరిగింది. ఇదంతా మొత్తం రాత్రి జేసీబీ తోటి మొత్తం అడ్డుకట్టలు కట్టడం జరిగింది. ఇగో ఇది తవ్విన బావి, ఇది మొత్తం సిక్కమేనా, ఇదంతా సిక్కం బావి. ఇదంతా చూడండి, దాదాపు ఎకరం భూమిని ఇట్లా కబ్జా చేయడం జరిగింది. నీళ్ళు రాకుండా అడ్డుకట్ట కట్టడం జరిగింది. దయచేసి దీన్ని అధికారులు వెంటనే స్పందించాలి. ఇలా ఉంటే ఒక్కొక్కరు తర్వాత ఒక్కొక్కరు మొత్తం రేగుల చెరువు పోతుంది. దయచేసి దీని దగ్గరనే మా గ్రామ పంచాయతీ బావి ఉంది. వెంటనే ఈ బావిని కూర్పి మాకు న్యాయం చేయాలి.